అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జేఈ అడ్వాన్స్‌కి సంబంధించి ప్రాథమికంగా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అందరూ కూడా జేఈ అడ్వాన్స్ రెస్పాన్స్ షీట్లు అయితే వెబ్సైట్‌లో ఉంచారు. దానికి సంబంధించి ఐఐటీ కాన్పూర్ వారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ నెల 18న జరిగిన జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ మార్నింగ్, ఈవినింగ్ షిఫ్ట్ ఉందో దీనికి సంబంధించి మనకి రెస్పాన్స్ షీట్స్ మనం స్టూడెంట్స్ అందరూ చూసుకుంటే దీనికి ప్రాథమిక కీ కూడా 26వ తారీఖున ప్రాథమిక కీ కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఒకసారి మనందరము కూడా రెస్పాన్స్ షీట్స్ చూసుకుంటే మనం ఏ విధంగా రాసాము ఏంటి అనే విషయం కూడా కొంతవరకు మనకు అవగాహన వస్తుంది. దీనికి సంబంధించి మీరు చేయాల్సింది అప్లికేషన్ లాగిన్లోకి వెళ్ళి జేఈ అడ్వాన్స్ ఏదైతుందో మీ రిజిస్ట్రేషన్ నెంబరు, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ 2 ఎంటర్ చేసి దీని ద్వారా లాగిన్ అయితే మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ మీకైతే అక్కడ అవైల్ అవ్వచ్చు, మీరు చూడొచ్చు. మీ రెస్పాన్స్ షీట్స్ చూసిన తర్వాత మీ యొక్క ఏ విధంగా ఎగ్జామ్ రాసాము, ఎలా ఉంది స్కోర్ రావచ్చు అనేది ఒక అంచనాకు రావచ్చు. అయితే మీ అందరికీ తెలుసు, దీనికి సంబంధించి జేఈ అడ్వాన్స్లో ఎవరైతే అర్హత సాధిస్తారో వీళ్ళందరికీ కూడా ప్రముఖమైనటువంటి ఐఐటీల్లో మనకి సీట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి దీనికి సంబంధించి దేశంలో 23 ఐఐటీలు ఉంటే 17,740 సీట్లు అయితే మనకి ఉన్నాయి. ఇవి కాకుండా ఎవరైనా జేఈ ఇన్ కేస్ ఐఐటీల్లో మంచిగా రాలేదు, మంచి బ్రాంచ్ రాలేదు, మనకి జేఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ వచ్చి ఉంది అన్నప్పుడు దీని ద్వారా కూడా మనకి ఈ జోసా కౌన్సిలింగ్లోనే టోటల్గా 121 విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ విద్యా సంస్థల్లో మనకి అడ్మిషన్ జరుగుతాయి. కాబట్టి మనం ఆ విధంగా కూడా సెకండ్ ఆప్షన్గా చూసుకోవచ్చు. ఏదైతే జోసా కౌన్సిలింగ్కి సంబంధించి దీనికి సంబంధించినటువంటి నిర్వహణకి సంబంధించి అయితే రంగం సిద్ధమవుతుందని చెప్తూ ఉన్నారు. ఈ యొక్క జోసా కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తారు. ఎప్పుడైతే మనకి ప్రాథమిక కీ, ఫైనల్ కీ వచ్చిందో ఈ కీ వచ్చిన తర్వాత ఐఐటీ కాన్పూర్ వారు జోసా వెబ్సైట్ని మనకి రిలీజ్ చేసి దాని ద్వారా షెడ్యూల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మనము జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తాం. జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ర్యాంకు నాకు 5,000 వచ్చినా, 10,000 వచ్చినా, 20,000, 50,000 వచ్చినా సరే మనం జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మరి మనకు మంచి ర్యాంకు, మంచి బ్రాంచ్ వస్తే మంచి ర్యాంకు, మంచి బ్రాంచ్ వస్తే మనం జాయిన్ అవుతాం. అయితే నేను ఒక వీడియోలో నేను మీకు కొన్ని ఐఐటీల్లో ఎంతవరకు కట్ ఆఫ్ ఉండొచ్చు, లాస్ట్ ఎన్ఐటీలు లీస్ట్ బ్రాంచ్లు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీ జమ్మూ ఉంది. ఇందులో మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించి 4 years కోర్స్ ఏదైతే ఉందో ఇది మిగతా జనరల్ అభ్యర్థులకి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి, ఎస్సీ వారికి నేను ఒక వీడియోలో చెప్పడం జరిగింది. నిన్న ఎస్టీ మేల్ అండ్ ఎస్టీ ఫీమేల్ చెప్పడం జరగలేదు. కాబట్టి ఈ వీడియోలో ఎస్టీ మేల్కి ఐఐటీ జమ్మూలో లీస్ట్ బ్రాంచ్ ఏ ర్యాంక్ వరకు రావచ్చు, ఐఐటీ వారణాసి, ఐఐటీ మండి, ఐఐటీ ధార్వాడ్, ఐఐటీ జోధపూర్లో లీస్ట్ బ్రాంచ్లు ఏ ర్యాంక్ వరకు ఎస్టీ మేల్కి వచ్చింది అనేది ఇక్కడ మీరు ఈ స్లైడ్లో చూడొచ్చు. అలాగే ఎస్టీ ఫీమేల్కి కూడా ఏవైతే లాస్ట్ ఎన్ఐటీలు ఉన్నాయో అందులో లీస్ట్ బ్రాంచ్లు మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఐఐటీ జమ్మూలో ఫీమేల్ అభ్యర్థులకి 9,419 ర్యాంక్ వరకు కూడా సీట్ రావడం జరిగిందని లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్లో మనం చూడొచ్చు. అలాగే ఐఐటీ వారణాసి మైనింగ్ ఇంజనీరింగ్ 5 years డ్యూయల్ డిగ్రీ ఏదైతే ఉందో అది 9,000 ర్యాంక్ వరకు వస్తే కూడా వాళ్ళకి సీట్ వచ్చింది ఎస్టీ ఫీమేల్కి. అలాగే ఐఐటీ రూర్కీ, ఐఐటీ రూపార్, ఐఐటీ పాట్నాలో ఏవైతే మెటరాలజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఉందో ఇవి కూడా లాస్ట్ బ్రాంచ్ వరకు కూడా మనం చూడొచ్చు. ఇదే కాకుండా నేను ఈ స్లైడ్ కూడా నేను మీకు చెప్పడం జరిగింది. ఇది కొంతవరకు కొంత అర్థం చేసుకున్నారో లేదో అని నేను మళ్ళీ ఈ వీడియోలో చెప్తున్నాను. మినిమం ఎక్స్పెక్టెడ్ మార్క్స్ ఫర్ ఐఐటీస్ అంటే ఒక ఐఐటీలో మనకు సీట్ రావాలి 2025లో అంటే మినిమం ఎంత మార్క్స్కి రావచ్చు అనేది ఇక్కడ ఎక్స్పెక్టెడ్ మార్క్స్ నేను ఇవ్వడం జరిగింది మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులకి. ఇదే స్లైడ్, ఇదే ఇన్ఫర్మేషన్ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. మరొకసారి ఈ వీడియోలో మీ అందరికీ గుర్తు చేయాలి. ఎందుకంటే మీరు రెస్పాన్స్ షీట్స్ వచ్చాయి కాబట్టి మీరు ఈ విధంగా దగ్గరగా ఉన్నారా ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకుంటారనే ఉద్దేశంతో మేల్ క్యాండిడేట్స్కి కేటగిరీ వైజ్ ఎలా ఉంది, ఫిమేల్ క్యాండిడేట్స్కి కేటగిరీ వైజు ఎక్స్పెక్టెడ్ మార్క్స్ ఎంత ఉండొచ్చు అనే విషయాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. మేబీ ఈసారి టఫ్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎక్స్పెక్టెడ్ మార్క్స్ కొంచెం తక్కువ ఇచ్చిన నాకైతే నమ్మకం ఉంది. ఈ ర్యాంక్ వరకు వస్తే ఏదో ఒక ఐఐటీలో ఏదో ఒక బ్రాంచ్ అయితే వచ్చే అవకాశం ఉంటుందని నేను ఈ యొక్క ఎక్స్పెక్టెడ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. మీ రెస్పాన్స్ షీట్స్ చూసుకొని మీరు ఏ స్థాయిలో ఉన్నారో ఒకసారి చెక్ చేసుకోండి. మరి దాన్ని బట్టి మీకు ఒక అంచనా అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.